రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖల త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది నుండి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతంలో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో భాగంగా స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. అటవీ శాఖతో పాటు వివిధ శాఖలకు అధిపతులు అలాగే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపు ప్రాజెక్టుకి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం మొత్తం భూభాగంలో 2047 నాటికి 50% పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందని అన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37% పచ్చదనం నింపాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30% గ్రీనరీ ఉండగా వచ్చే 4 ఏళ్లలో మరో 7% గ్రీనరీ పెంచాల్సి ఉందని, అందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాలని, అందులో ఉద్యాన శాఖ 12% మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని ఆదేశించారు. అటవీ పర్యావరణ శాఖలు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు, అలాగే నీటిపారుదల శాఖ, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే తదితర శాఖలు తమ తమ పరిధిలో లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా కూడా మొక్కలు నాటి సాంప్రదాయం ఉందని, ఇక దీని రాష్ట్ర పరిధిలోని రహదారుల నిర్మాణంలోనూ కూడా అమలు చేయాలని అన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు దోహదపడుతుందని చెప్పారు. 970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40% అటవీ శాఖ పరిధిలో ఉండగా మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పారిశ్రామిక కారిడార్లో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలని అన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలని, కాలువగట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి, ప్రజలకు కూడా ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలని, అందుకు సంబంధించి శాఖల వారి యాక్షన్ ప్లాన్ అవసరమని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సీఎం చంద్రబాబు 50% గ్రీనరీ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రితో చర్చిస్తామని, లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో రావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.